అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్తే అలగిరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి ఉష గారు. మంచు మోహన్ బాబు గారి ఇంటి వద్ద కనుక మనం చూస్తే రోజు రోజుకి ఆస్తి వివాదాలు తారాస్థాయికి చేరుతున్నాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పొచ్చండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఏదో ఒక న్యూస్తో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు కనుక మనం చూస్తే రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కలెక్టర్కి కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది మోహన్ బాబు గారు. ఆస్తి వివాదాలకు సంబంధించి ఎటువంటి సెక్షన్స్ ఉంటాయి, ఎటువంటి అంటే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది అంటారు, లీగల్ పరంగా ఈ కేసులో ఏ విధంగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది అంటారు? ఇది వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి కేసు అయినప్పటికీ కూడా సెలబ్రిటీస్ అవడం వల్ల పూర్తిగా పబ్లిక్లోకి వచ్చేసారు మంచు ఫ్యామిలీ. అంటే ప్రధానంగా మంచు ఫ్యామిలీ ఎప్పుడైతే అక్కడ గగన్ పహాడ్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి ఎక్కి ఒకరి మీద ఒకరు అంటే మంచు మోహన్ బాబు గారి మీద మంచు మనోజ్ గారు, అదేవిధంగా మనోజ్ గారి పైన మోహన్ బాబు గారు ఒకరిపైన ఒకరు ఎప్పుడైతే వివాదాలు చేసుకుంటూ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవడం, అదేవిధంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్కి సంబంధించి వ్యక్తిగతంగా వీళ్ళు కలిసి కూడా దీని మీద ఇమీడియట్గా కమిషనర్ కూడా స్పందిస్తూ ఏం మాట్లాడారంటే ఇద్దరు కూడా అంటే ఎవరు మంచు విష్ణు గారు అదేవిధంగా మంచు మనోజ్ గారు కూడా వాళ్ళ గన్స్ని అక్కడ సరెండర్ చేశారు. అట్ ద సేమ్ టైం వాళ్ళ దగ్గర ఉన్న బౌన్సర్స్ని కూడా ఇమీడియట్గా వెనక్కి పంపించామని చెప్పారు. 1 year పాటు ఎవరు కూడా బౌన్సర్స్ని పెట్టుకోవద్దు, ఒకవేళ మీరు బౌన్సర్స్ని పెట్టుకున్నా ఎవరు ఏంటి వారి డీటెయిల్స్ కూడా లిమిటెడ్గా ఉండి మాకు పోలీసులో కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇమీడియట్గా గన్స్ని సరెండర్ చేశారు గడిచిన ఒక 1 month బ్యాక్, ఒక 30 days బ్యాక్. అయితే ఇటువంటి తీవ్ర పరిణామాల దృష్టిలో మంచు మనోజ్ బాబు గారు అంటే క్రమశిక్షణకి మారు పేరు, పరువుకి ముందు పేరు అన్నట్టుగా ఏదైతే మాట్లాడుతుంటారో మోహన్ బాబు గారు, దీనికి సంబంధించి వారి ఇంటి అంటే వారి వ్యక్తిగతంగా వారి ఫ్యామిలీ ఇష్యూ అయినప్పటికీ కూడా ఇటీవల జరుగుతున్న పరిణామాల మీద అందరూ మాట్లాడుకునే పరిస్థితిని వాళ్ళే కల్పించడం జరిగింది. అయితే రీసెంట్గా ఒక 2 days బ్యాక్ మంచు మోహన్ బాబు గారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి ఒక అప్పీల్ చేశారు. అంటే సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 అని చెప్పి ఉంటుందంటే సీనియర్ సిటిజన్స్ యొక్క ప్రాపర్టీస్ ఏ ఉన్నప్పుడు కూడా ఆ ప్రాపర్టీస్ మీద పూర్తి హక్కులన్నీ కూడా వారికే చెందుతాయి. ఈవెన్ దో వాళ్ళ ప్రాపర్టీస్ వీలునామా రాసినా లేకపోతే ప్రాపర్టీ పిల్లలకి అంటే స్వార్జితంగా వచ్చినటువంటి ఏదైతే ప్రాపర్టీ ఉంటుందో పిల్లలకి ప్రాపర్టీ షేర్ చేసి రిజిస్ట్రేషన్ చేసినప్పటికి కూడా ఏదైనా అంటే ఎనీ టైంలో కూడా ఆ ప్రాపర్టీని వెనక్కి తీసుకునే హక్కు ఉంటుంది సీనియర్ సిటిజన్స్ యొక్క యాక్ట్ 2007 చెప్తోంది స్పష్టంగా. అయితే దీనికి సంబంధించి తన ఏదైతే ప్రాపర్టీ ఉందో హైదరాబాద్ మన శంషాబాద్ దగ్గరలో ఉన్న జల్పల్లిలో నివాసంలో మంచు మనోజ్ గారు పూర్తిగా మౌనికారెడ్డి గారితో కలిసి తన ఫ్యామిలీ పూర్తిగా మంచు మోహన్ బాబు గారుగా చెప్తున్నటువంటి ఏదైతే జల్పల్లిలో ఆయన హౌస్లోనే మంచు మనోజ్ గారు కూడా ఉండడం వల్ల ఇమీడియట్గా మోహన్ బాబు గారు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసి ఏమన్నారంటే నా ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ నుంచి ఇమీడియట్గా వేకెంట్ చేయమని చెప్పి ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కలెక్టర్ గారు ప్రీతం సింగ్ గారు కూడా రెస్పాండ్ అయ్యి ఎక్కడెక్కడ మీ ప్రాపర్టీస్ ఉన్నా ఇవన్నీ కూడా లిస్ట్ ఇవ్వమని చెప్పి మాట్లాడడం జరిగింది. ఇదే సందర్భంలో ఈరోజు January 18th ఈరోజు మంచు మనోజ్ గారిని ఇమీడియట్గా కలవమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కలెక్టర్ గారి యొక్క నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. దీన్ని పురస్కరించుకొని ఏం చేశారంటే మంచు మనోజ్ గారు ఇమీడియట్గా వీళ్ళు కలవడం కూడా జరిగింది. దీనికి సంబంధించి నేను కూడా ఆ ప్రాపర్టీలు ఉన్నాను, నాకు కూడా రైట్స్ ఉన్నాయి, అది నా పేరు మీదుగా రిజిస్ట్రేషన్ అయినటువంటి ప్రాపర్టీ కాబట్టి నేను హౌస్లో ఉండగలుగుతున్నానని చెప్పడం కూడా జరిగింది. అయితే ఇక్కడ లీగల్ యాక్ట్స్ ఏం చెప్తున్నాయంటే పేరెంట్స్ యొక్క ప్రాపర్టీస్ అంటే ఆయన యొక్క స్వార్జితం యొక్క ప్రాపర్టీ అంటే ఆయనకి ఏన్షియంటల్ ప్రాపర్టీ కాదు, వాళ్ళ తాతగారిని చూస్తున్న ప్రాపర్టీ కాదు కాబట్టి ఎవరైతే సంపాదించుకున్నారో ఇక్కడ మన మోహన్ బాబు గారి విషయం చెప్తున్నాను కూడా ఆ ప్రాపర్టీస్ మీద పూర్తి హక్కులన్నీ కూడా అతనికే ఉంటే సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 ప్రకారం. సో ఇక్కడ ఏమవుతుందంటే దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఇచ్చేటువంటి న్యాయ సలహాదారులు ఇచ్చేటువంటి అడ్వైజ్ ప్రకారం వెళ్ళి మాట్లాడడం కూడా జరిగింది. ఇప్పుడు మంచు మనోజ్ గారికి చెప్పేది ఏంటంటే ఆయన కూడా మాట్లాడుతూ నేను ఇమీడియట్గా మీరు ఎలా చెప్తే అలా చేస్తాను, అట్ ద సేమ్ టైం మీరు ఇచ్చినటువంటి మీ గైడెన్స్ ప్రకారం కూడా నేను మాట్లాడతానని చెప్పి కూడా చేయడం జరిగింది. బహుశా నేను అనుకోవడం ఏంటంటే ఎక్కడెక్కడైతే ఆయన ప్రాపర్టీస్ ఉన్నాయో మోహన్ బాబు గారి యొక్క ప్రాపర్టీస్ నుంచి ఆయన ప్రత్యేకంగా మంచు మనోజ్ గారిని వేకెంట్ చేయమని చెప్పి ఎక్కడ చెప్పలేదు, కానీ ఇతరులు చాలామంది నా ప్రాపర్టీస్ని ఆక్యుపై చేసి కూర్చున్నారు కాబట్టి వాళ్ళందరినీ పంపించమని చెప్పారు, అంటే వేకెంట్ చేయమని చెప్పారు. అంటే అక్కడ మంచు విష్ణు గారు కావచ్చు, మంచు మనోజ్ గారు కావచ్చు, లక్ష్మీప్రసన్న కావచ్చు, ఇతరత్ర XYZ ఎవరున్నా సరే వాళ్ళందరినీ వేకెంట్ చేసి నా ప్రాపర్టీస్ నాకు హ్యాండ్ ఓవర్ చేయాల్సిందిగా ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే దీన్ని ప్రత్యేకంగా ఈ ఇష్యూ జరగడానికి ముందు జరిగిన విషయం ఏంటంటే 2 days బ్యాక్ సంక్రాంతిని పురస్కరించుకొని వీళ్ళందరూ కూడా ప్రతి ఏడాది కూడా అక్కడ తిరుపతిలో ఈ మోహన్ బాబు డీమ్డ్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ యూనివర్సిటీలో అందరూ కూడా పూర్తిగా తన ఫ్యామిలీస్ తన మునిమనవలతో కలిసి ఆ మనవరాలతో కలిసి ఎప్పుడు వేకెంట్ చేసుకోవడం ఆయనకు అలవాటు. అక్కడ భోగి పండుగ అంటే అక్కడ ఫైర్ స్టార్ట్ చేసి పూర్తిగా గడుపుకోవడం అలవాటు. అయితే మంచు మనోజ్ గారు మాత్రం ఈసారి అందులో పార్టిసిపేట్ చేయకపోవడం, ఎప్పుడైతే పార్టిసిపేట్ చేయకపోవడం ఒక ఎత్తు, అట్ ద సేమ్ టైం ఒక 200 మంది బౌన్సర్స్తో కలిసి తిరుపతిలో ఏదైతే ప్రాపర్టీ
యూనివర్సిటీ ఉందో, ఆ యూనివర్సిటీ కాలేజ్ ఉందో, ఆ కాలేజీ మీదకి వీళ్ళందరూ కూడా దాడి చేసినట్టుగా ప్రయత్నించి అక్కడ మా తాత వాళ్ళ ప్రాపర్టీస్ అంటే సమాధులు ఉన్నాయి కాబట్టి ఈ పండగ సందర్భంగా పితృ తర్పణాలు మనం విడిచిపెడతాం, పెద్దలకి మనం దండ పెట్టుకుంటాం కాబట్టి అక్కడ నేను దానికోసం వచ్చాయని చెప్పినప్పుడు కూడా అక్కడ గేట్లు తెరవకుండా బయట అడ్డగించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా మోహన్ బాబు గారి యొక్క అనుచరులు, వాళ్ళ సిబ్బంది అందరూ కూడా. అయితే ఇది కాస్త తీవ్ర వాగ్వాదం దారితీసింది. సంక్రాంతిలో జరిగినటువంటి ఆ సంఘటన తరువాత ఒకరిపైన ఒకరు ముఖ్యంగా ట్విట్టర్ వేదికగా మాట్లాడుకున్నటువంటి మాటలు అత్యంత జుగుప్సాకరంగా, అత్యంత లోపభూయిష్టంగా, అది ఎంత చండాలంగా మాట్లాడుకున్నారంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి కూడా బాగా చాలా సాన్నిహిత్యంగా ఉండి సొంత అన్నదమ్ములుగా ఉండి కూడా బయట వాళ్ళకి జుగుప్సాకరంగా ఎంత అసలు ఏంది ఇట్లా మాట్లాడుకుంటున్నారు, ఒక సెలబ్రిటీలో ఇలా ఉండి మన గురించి 10 మంది మాట్లాడుకుంటున్నారు అన్నటువంటి ఒక ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఒకరిపైన ఒకరు, అంటే ఒక మంచి మోహన్ బాబు గారు అంటే మనందరూ తెలుసు, నాట్ ఓన్లీ ఒక తెలుగు ప్రేక్షకులకు ఒక్కడే కాకుండా తమిళనాడులో కూడా చాలా మంది ఆయనకి సన్నిహితంగా ఉండడం. అయితే బయట 10 మంది ఇంత వ్యతిరేకంగా చెప్పుకోవడం అనేది అత్యంత హేయమైనటువంటి కృషి. ఒకరి మీద ఒక నాట్ ఓన్లీ ఇక్కడ మంచు విష్ణు గారు చేశారా, మంచు మనోజ్ గారు చేశారా, తండ్రి యొక్క ప్రాపర్టీల్ని ముఖ్యంగా గుర్తుపెట్టుకోసం నేను న్యాయపరంగా మాట్లాడుతున్నానండి. ఏదైతే ప్రాపర్టీస్ వీళ్ళు మాట్లాడుకుంటున్నారో, ఆస్తుల గురించి మాట్లాడుకుంటున్నారో, ఈ ఆస్తులన్నీ కూడా 95% నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇవన్నీ కూడా మోహన్ బాబు గారు తన స్వార్జితంగా సంపాదించుకోండి ప్రాపర్టీస్. అది తిరుపతిలో కావచ్చు, చెన్నైలో కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ప్రాపర్టీస్ కావచ్చు, ఇతరత్ర ఉన్నటువంటి ఆయన ఆస్తుల యొక్క టోటల్ అంతా కూడా వీటి మీద మాకు హక్కు ఉందని వీళ్ళు అటాక్ చేయడం ఉంది అత్యంత దురదృష్టకరం. ప్రతి పేరెంట్ యొక్క ఇది ఇన్సిడెంట్ నాట్ ఓన్లీ ఒక సెలబ్రిటీగా ఉన్నటువంటి మోహన్ బాబు గారి దృష్టిలోనే కాకుండా ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా ఇదే సందర్భంలో, అంటే పేరెంట్స్ యొక్క ఆస్తుల మీద పిల్లలు ఎలా దాడి చేస్తున్నారు, బతుకున్నప్పుడే శవాల వాళ్ళని పీకు తింటున్నారు. ఈరోజు మోహన్ బాబు గారి పరిస్థితి ఈ వృద్ధాప్యంలో సుమారుగా 80 ఏళ్ళ వయసు దగ్గర పడుతున్నటువంటి ఒక వృద్ధాప్యంలో ఆయనకి మనశ్శాంతి లేకుండా, ఇద్దరు కావచ్చు విష్ణు గారు అని చెప్పి మనోజ్ గారు అని చెప్పి విష్ణు గారు, ఆయనకి మనశ్శాంతి లేకుండా ఈ వయోవృద్ధుడికి ఇన్ని రకాలుగా బాధలు కలిగించడం, అంటే తన కళ్ళ ముందు పిల్లలు ఇట్లా కొట్లాడుకుంటుంటే కాట్ల కుక్కల్లా కొట్లాడుకోవడం ఉంది అత్యంత హేయం. ప్రతి గంటకి ఒక్కొక్క అప్డేట్ రావడం, ఇది వాళ్ళ ప్రైవేట్ మ్యాటర్. వాళ్ళు కూర్చొని వాళ్ళ పెద్ద మనుషులు ఒకవేళ వాళ్ళ ద్వారా కాకపోతే వాళ్ళకి తెలిసినటువంటి బంధుమిత్రులు అందరినీ కూర్చోబెట్టుకొని దీన్ని సాల్వ్ చేసుకోవాల్సింది పోయి, ఎప్పుడైతే పెళ్ళిళ్ళు జరిగినాయో, అంటే మనం చాలా వీడియోలు చేసాం ఉషగా దీనికి సంబంధించి, మ్యారేజ్ అయినప్పటి వరకు ఒక రకమైన అన్యోన్యంగా ఒకరి మీద ఒకరికి రిలేషన్షిప్స్ ఉంటాయి. కానీ పెళ్ళిళ్ళు అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత ఒకరి మీద ఒకరు కత్తి దూసుకోవడం, అంటే ఒకరి నీడను కూడా వాళ్ళకి ఒకరు సహించలేటువంటి అత్యంత హేయస్థితిగా, అంటే కలియుగం పోసేలాగా వచ్చేసింది మనకు అనిపిస్తుంది. అంటే మోహన్ బాబు దృష్టిలో ప్రతిరోజు వార్తలు రావడం, ఆయన చాలా బాధపడుతున్నారు. ఒక వీడియోలో చూస్తాం మన సంక్రాంతిలో భోగినాడు ఆయన మాట్లాడుతున్న మాటలు చూసినట్లయితే అసలు ఆయన చాలా దయనీయంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మంచు మనోజ్ గారు అండ్ విష్ణు గారికి ఇద్దరికీ ఏంటంటే ఈ మీడియా ముఖంగా మనం చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా పులి స్టాప్ పెట్టుకోండి, కూర్చుని మీ యొక్క ప్రాబ్లం ఏదైతే ఉందో కూర్చుని మాట్లాడుకోండి. పబ్లిక్ దృష్టిలో పడడం వల్ల చాలా రకాలుగా మిమ్మల్ని మీరే దిగజార్చుకుంటున్నారు. ఇప్పటికైనా పులి స్టాప్ పెట్టుకుంటే ఈ ఇష్యూస్ ఇక్కడ ఆపుకుంటే, ఎందుకంటే సామాజిక సమస్యలు చాలా ఉన్నాయి, పబ్లిక్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఈ యొక్క కుటుంబం గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి మనం తప్పనిసరి పరిస్థితుల్లో మనం చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఉష గారు. అత్యంత దయనీయమైన తిట్టుకోవడం కావచ్చు, లేదంటే వాళ్ళ కామెంట్లు కావచ్చు, లేదంటే వాళ్ళ ట్వీట్లు కావచ్చు, నిజంగా ఒక రకంగా చాలా మందికి ఇబ్బందికరంగానే ఉన్నాయని చెప్పాలి. దీనికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది ముందు చూద్దాం. థ్యాంక్ యూ రవీంద్రనాథ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉష గారు.